హలో అండి. పండగ టైంలో మనము భక్షాలని అదే అండి బొబ్బట్లను తయారు చేసుకుంటున్నప్పుడు పప్పును ఉడకపెట్టగా వచ్చిన వాటర్‌ని వేస్ట్ చేయకుండా దాంతో కట్టుని ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన తాలింపు స్టైల్‌లో చూసేద్దాము. దీనికోసమైతే శనగపప్పుని ముందుగా ఇలా ఉడకపెట్టుకుంటున్నప్పుడే దాంట్లోకి వాటర్‌ని కాస్త ఎక్కువగా వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికిపోయిన పప్పుని తీసేసి ఫిల్టర్ చేయగా వచ్చిన వాటర్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్‌ని వేసుకొని ఆవాలని, జీలకర్రని, మినపప్పుని, పచ్చిమిర్చిని, ఉల్లిపాయల్ని అలాగే కరివేపాకుని, ఎండుమిర్చిని, పసుపుని కూడా వేసి వీటన్నిటిని బాగా వేగిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీంట్లోకి పప్పు ఉడకపెట్టిన వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా చింతపండు రసంని కూడా ఇలా యాడ్ చేసుకొని ఒక టమాటోని, అలాగే కారంని, ఉప్పుని కూడా వేసుకొని మూత పెట్టేసి కాసేపు మరిగించుకున్న తర్వాత మెంతిపిండి వేసుకొని కలుపుకొని ఫైనల్‌గా కొత్తిమీరను వేసుకొని రైస్‌తో పాటు సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ కట్టు రెసిపీని మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దే.